హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, హోటల్ స్టైల్ పెసరట్టుని స్టార్ట్ చేసేద్దామా? మనం పెసరట్టుని చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడానికి 1 కప్ పెసర్లు, 3/4 బియ్యం, 4-5 మెంతుల్ని వేసుకొని ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కోవడం అయిపోయాక వాటర్ పోసేసి రాత్రి మొత్తం నాననివ్వండి. తెల్లారి మీకు టేస్ట్కి సరిపడ పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, పసుపుని వేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం రాత్రి నానబెట్టుకున్న పెసర్లను వేసేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న పేపర్ అటుకుల్ని కొద్దిగా మనం నానబెట్టుకున్న వాటర్ని పోసేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందంతా ఒక బౌల్లోకి తీసుకొని మీకు తగినంత ఉప్పును వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పేనం మంచిగా వేడెక్కాక మనం నార్మల్గా దోశ ఎలా పోసుకుంటామో అలా పోసేయండి. ఇప్పుడు దాని మీద సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం పెసరట్టు క్రిస్పీగా రావాలంటే ఒక 1/2 గరిట నూనెని పోసుకోండి. అంతే, మీ హోటల్ స్టైల్ పెసరట్టు రెడీ. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ పెసరట్టుకి నేను టమాటో పచ్చడి కాంబినేషన్తో తింటున్నాను. అసలు పెసరట్టు పచ్చడి లేకుండా కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని.